ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్బీఐ నోటిఫికేషన్ 2017-18 ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మా ఛానల్లో కేవలం కాంపిటేటివ్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ మరియు అన్ని రకాల అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్స్ పైన వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు నోటిఫికేషన్, ఆర్బీఐ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి 526 పోస్టులు ఉన్నాయండి. మొత్తం 526 పోస్టులు ఆఫీస్ అటెండర్ పోస్టులు అండి. సో వీటికి గాను మనం 17th నవంబర్ నుంచి 7th డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా అప్లికేషన్ డేట్ ఉంది కాబట్టి వీ కెన్ అప్లై. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మంత్ ఆఫ్ డిసెంబర్ 2017 ఆర్ జనవరి 2008లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. వేకెన్సీస్ వచ్చేసి ఓవరాల్గా 526 ఉన్నాయండి, 526. అండ్ రీజన్ వైజ్ కూడా మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో 27 పోస్టులు ఉన్నాయి, మరి నియర్ ముంబైలో 165 పోస్టెస్ అండ్ బెంగళూరులో 58 పోస్టులు ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్, సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years అండి అండ్ ఓసీ క్యాండిడేట్కి. అండ్ వీళ్ళకి ఓబీసీ వాళ్ళకి 3 years యాడ్ అవుతుంది. సో అంటే 18 to 25 years ఏజ్ లిమిట్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years యాడ్ అవుతుంది. సో 25 + 5 30 years మ్యాక్సిమం. అండ్ పిహెచ్డి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 10 years యాడ్ అవుతుంది. సో 35 years దాకా వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట. సో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కంపల్సరీగా ఎవరైనా సరే 10th class పాస్ కావాలి. అది స్టేట్ బోర్డ్ ఆర్ సెంట్రల్ బోర్డ్ 10th class పాస్ అయి ఉండాల్సి వస్తుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సెలక్షన్ ప్రాసెస్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ చేస్తారండి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఆన్లైన్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 450 రూపీస్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 450 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి 50 రూపీస్ ఉండడం జరిగింది. సో అప్లికేషన్ అనేది ప్రాపర్గా అఫీషియల్ వెబ్సైట్ rbi.org.in నుంచి చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 7th డిసెంబర్ అండి, 7th డిసెంబర్. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 4 parts ఉంటుందండి. టోటల్ 120 మార్క్స్, టోటల్ 4 parts. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ ఈచ్ వన్ 30 questions ఉంటాయి, 30 marks ఉంటాయి. అండ్ టోటల్ ఓవరాల్గా మనకి 90 minutes ఉంటుంది. సో ఈ మెరిట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ఈ ఎగ్జామ్లో ఎవరికి మెరిట్ వస్తే అండ్ రీజన్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా తీస్తారు కాబట్టి మంచి మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పే స్కేల్ అండి. సో మనకు అటెండర్ పోస్టులు కదా, చాలా తక్కువ సార్లు ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాదండి, పే స్కేల్ విషయానికి వచ్చేసి యాజ్ ప్రెజెంట్ ఇనిషియల్లీ మంత్ గ్రాస్లీ అంటే ఒక నెలకు కనీసం 22,339 రూపాయల జీతం తీసుకోగలుగుతాడండి. సో మనకి అటెండర్ పోస్టులకు సాలరీ తక్కువ ఉంటుంది అపోహలద్దు. సో 10th బేస్ పైన మంచి సాలరీ తోటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అఫ్ కోర్స్ మనకి స్టేట్ గవర్నమెంట్ కదండి, ఆర్బీఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మంచి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే అన్ని రకాల నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అండ్ షేర్ ద వీడియో.